నమస్కారం. భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక అసాధారణమైన స్ఫూర్తిదాయకమైన అంశం గురించి తెలుసుకుందాం. అది మన జాతి పిత మహాత్మా గాంధీకి అంకితం చేయబడిన దేవాలయాల గురించి. సాధారణంగా దేవాలయాలు దేవతలకు లేకపోతే పురాతన మహర్షులకు అంకితం చేయబడతాయి. కానీ గాంధీజీ వంటి ఆధునిక మహనీయుడికి కూడా గుడి కట్టడం, ఆయన సిద్ధాంతాలను పూజించడం నిజంగా ప్రత్యేకమైన విషయం అని చెప్పొచ్చు. భారతదేశంలో గాంధీజీకి రెండు ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి ఒడిశాలో, మరొకటి తెలంగాణలో. ఒడిశాలోని బతరా గాంధీ దేవాలయం. ఇవి ఆవిర్భావం మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా బతరా గ్రామంలో ఉన్న గాంధీ దేవాలయం భారతదేశంలో మహాత్మా గాంధీకి అంకితం చేయబడిన మొట్టమొదటి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 1974 ఏప్రిల్ 11న అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి నందిని సత్పతి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించబడింది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక బలమైన సామాజిక సంకల్పం ఉంది. 1960వ దశకంలో సంబల్పూర్ ప్రాంతంలో అంటరానితనం వంటి సామాజిక దురాచారాలు ఇంకా ప్రబలంగా ఉండేవి. ఈ అంటరానితనాన్ని నిర్మూలించి సమానత్వాన్ని, ఐకమత్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బతరా గ్రామస్తులు తమ గ్రామంలో గాంధీ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. గాంధీజీ సిద్ధాంతాలైనటువంటి అహింస, సత్యం, సమానత్వం, అంటరానితనం నిర్మూలన ఈ ఆలయ నిర్మాణానికి ప్రేరణనిచ్చింది. రైరాఖోల్ శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు అభిమన్యు కుమార్ గ్రామస్తుల ప్రతిపాదనకు మద్దతునిచ్చి ఈ నిర్మాణానికి నాయకత్వం వహించారు. 1971 మార్చి 23న ఆలయానికి శంకుస్థాపన జరిగింది. చూసుకుంటే ఈ దేవాలయంలో గాంధీజీ యొక్క 3.5 అడుగుల కాంస్య విగ్రహం కొలువై ఉంటుంది. అంటే 3.5 అడుగులు అన్నమాట. ఆలయం ప్రవేశ ద్వారం ఎదురుగా భారతదేశ జాతీయ చిహ్నం అశోక చక్ర స్తంభం ఏర్పాటు చేయబడింది. దేవాలయ శిఖరంపై భారతదేశ త్రివర్ణ జాతీయ పతాకాన్ని అమర్చారు. ఇది దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయంలో దళిత పూజారి రోజు గాంధీజీ విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది సామాజిక సమానత్వానికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది. గాంధీజీకి ఎంతో ఇష్టమైనటువంటి భగవద్గీత మరియు రామ్ ధున్ ప్రతి ఉదయం, సాయంత్రం చదవబడతాయి ఇక్కడ. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం మరియు గాంధీ జయంతి వంటి జాతీయ పండుగలను ఇక్కడ ప్రత్యేక సందర్భాలుగా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయం జాతీయ రహదారి నెంబర్ 53 నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. తెలంగాణలోని పెద్ద కాపర్తి గాంధీ దేవాలయం గురించి తెలుసుకుందాం. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామం శివారులో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి పక్కన మరో గాంధీ దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయాన్ని గుంటూరుకు చెందిన గాంధేయవాదులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి 2012లో భూమి పూజ చేయగా 2014 సెప్టెంబర్ 17న మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుని స్ఫూర్తిని, ఆయన సిద్ధాంతాలను భావితరాలకు అందించాలనే ఉన్నతమైన ఉద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రజలు గాంధీజీని కేవలం ఒక స్వతంత్ర సమరయోధుడుగానే కాకుండా దైవత్వంతో కూడిన ఒక మహోన్నత వ్యక్తిగా చూడాలని, ఆయన మార్గాన్ని అనుసరించాలని ఈ ఆలయ సందేశం ఇస్తుంది. చూసుకుంటే ఈ ఆలయ ఆచారాలు వచ్చి సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయంలో మహాత్ముడు కూర్చున్న భంగిమలో ప్రజలకు ఆశీస్సులు అందజేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక హిందూ దేవాలయ నిర్మాణ శైలిలో రూపొందించబడింది. గర్భగుడి చుట్టూ దేశంలోని 30 ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన మట్టిని గాజుపెట్టెలో అమర్చారు. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి తెచ్చిన మట్టిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా భక్తుల దర్శనార్థం ఉంచారు. ఇతర దేవాలయాలలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా నిత్యం పూజలు జరుగుతాయి. ఉదయం 6 గంటలకు సుప్రభాత కీర్తనతో ఆలయాన్ని తెలుస్తారు. అష్టోత్తరం, శతనామకరణం వంటి పూజలు, ధూపదీప నైవేద్యాలు నిత్యం నిర్వహిస్తారు. సాధారణంగా నంది విగ్రహం ఉండే చోట ఇక్కడ అశోక ధర్మ చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది గాంధీజీ సిద్ధాంతాలకు ప్రతీక. ఈ ఆలయం పరిసరాల్లో మద్యం, మాంసాహారం నిషేధం, కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ నామమాత్రపు ధరతో కళ్యాణ మండపాన్ని కూడా అందుబాటులో ఉంచారు. చిట్యాల సమీపంలోని గ్రామాల్లో పెళ్లిళ్లకు పట్టు వస్త్రాలు అందించడం, పెళ్లి పత్రికలు పంచే ముందు బాపూజీ ఆశీస్సులు తీసుకోవడం ఒక సాంప్రదాయంగా మారింది. చూసుకుంటే గాంధీజీ జయంతి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా పలు కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని దివ్య గమ్యస్థానాలలో ఒకటిగా గుర్తించింది. రోజు రోజుకు ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇది గాంధీజీ సిద్ధాంతాల పట్ల ప్రజలకున్న గౌరవాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ రెండు దేవాలయాలు మహాత్మా గాంధీ కేవలం ఒక స్వాతంత్ర సమరయోధుడిగా మాత్రమే కాకుండా అహింస, సత్యం, సమానత్వం వంటి విలువలను బోధించిన ఒక ఆధ్యాత్మిక గురువుగా, మానవత్వానికి ప్రతీకగా పూజింపబడుతున్నారనడానికి నిదర్శనం. ఈ ఆలయాలు భావితరాలకు గాంధీజీ సందేశాన్ని, ఆయన త్యాగాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. చూశారు కదా గాంధీజీ ఆలయం గురించి. మరిన్ని ఇటువంటి విశిష్టతల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.